ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, వరల్డ్ ఇండిజినస్ ట్రైబ్స్ డే అని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. అంగరంగ వైభవంగా పండగలు వేడుకలు హైదరాబాద్ నుంచి మొదలు పెడితే జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినాయి. కానీ వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా అనే విషయాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ ఫోటోలోని వ్యక్తుల్ని మీరు చూడండి. ఇది నిన్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు ఒక ఆదివాసీ మహిళ, ఆమె పేరు వచ్చేసి ఆత్రం ధర్మబాయి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బండగూడ గ్రామం. ఆమె నిండు చూలాలు, నిండు గర్భిణి. అక్కడి నుంచి గవర్నమెంట్ ఆసుపత్రికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చేరుకోవడానికి 2 గంటలు నడవాల్సి వచ్చింది. ఎందుకు నడవాల్సి వచ్చిందంటే రహదారి సౌకర్యం లేక. 108 వాహనం, అంబులెన్స్ వాహనం వాగు వరకే వస్తుందని అంటే వాగు దాటాలంటే 2 కిలోమీటర్లు నడవాలి. ఆ నడిచే క్రమంలో ప్రసవం, ఆసుపత్రిలో జరగాల్సిన ప్రసవం ఆ వాగొడ్డుకు ఆ ఇసుకలోనే జరిగింది. పర్యవసానంగా ఆ పుట్టిన శిశువు మృతి చెందడం జరిగింది. అప్పుడు ఆ గిరిజన మహిళను తీసుకువెళ్ళి మన మంచిర్యాల, అక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలోని మంచిర్యాలలోని హాస్పిటల్లో అడ్మిట్ చేసి తర్వాత చికిత్స చేశారు. గిరిజనుల పరిస్థితి ఇట్లా ఉంటే వీళ్ళు వేడుకలు, పండుగలు, పబ్బాలు చేసుకొని సంకలు గుద్దుకోగానే సరిపోదు అనే విషయాన్ని మనం ఇంకా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ఎప్పుడు చెప్తుంది దళితుల ఆదివాసుల పార్టీ మాది అని. ఇవాళ ఏమైంది? ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు ఒక ఆదివాసీ మహిళ ప్రసవ వేదన పడుతూ 2 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ శిశువు ఎందుకు మరణించాల్సి వచ్చింది అనేది ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రభుత్వాన్ని నేను అడుగుతున్న సూటి ప్రశ్న. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం యొక్క వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయని తెలియపే ప్రయత్నమే ఇది అనే విషయం మీకు తెలియజేస్తున్నా. పురిటి నొప్పులతోటి 2 కిలోమీటర్లు నడిచింది ఆ నిండు గర్భిణి, కడుపులో కవలలతో గర్భిణి నరకయాత్ర, వాగు దాటి 108 ఎక్కే లోపే ప్రసవం, మార్గ మధ్యంలోనే మృతి చెందిన శిశువు. ఆసిఫాబాద్ జిల్లాలో ఓ గిరిజన తల్లి వేదన, పురిటి నొప్పులతో వాగు దాటుతున్న నిండు గర్భిణి. ఇది వాస్తవ పరిస్థితి. అది వెలుగులో మీ కాంగ్రెస్ నాయకుని వెలుగు పత్రికే ఇది. వాస్తవాలు అయితే మీరు అంగీకరించాల్సిందే, ఎవరో వేరే ఫేక్ డాక్యుమెంట్ అయితే కానే కాదు. ఇవాళ నిండు గర్భిణికి నరకయాత్రని అని ఈనాడు దారి లేక 1.5 కిలోమీటర్ నడిచిన, ఒక 1.5 కిలోమీటర్ నడిచిన నిండు చూలాలు, వాగు దాటగానే ఒడ్డున ప్రసవం, శిశువు మృతి. ఇది వాస్తవ పరిస్థితి. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రసవ వేదన పడుతున్న గిరిజన మహిళల పరిస్థితి కడు దయనీయంగా ఉన్నది. ఆసుపత్రిలో మినిమం ఫెసిలిటీస్ లేవు, అటువైపు రోడ్డు సౌకర్యం లేక గర్భిణీ స్త్రీలు నడవాల్సిన పరిస్థితి. ఇది ఒక్కటే కాదు, మీకు ఇంకా చెప్తా. ఇవాళ సిర్పూర్ టీ మండలం, అదే జిల్లా, గిరిజన నాయకుడు కుమ్రంభీం పేరు పెట్టుకున్న జిల్లాలో సిర్పూర్ టీ మండలంలోని చీలపల్లె గ్రామానికి చెందిన, లింబుగూడ గ్రామానికి చెందిన గిరిజన మహిళ వెడ్మం మనీషా అనే గర్భిణి ఈ ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆసుపత్రికి తరలించే క్రమంలో డోలీ కట్టి కాగజ్నగర్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ మెరుగైన వైద్య సేవల నిమిత్తం నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పరిస్థితి విషమించడంతో వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆ వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈమెకు 1 ఏడాది క్రితం వివాహం జరిగింది. ఇది గిరిజన మహిళల పరిస్థితి. అదే గిరిజన మహిళల పరిస్థితి చూడండి. వీళ్ళకి టిఫా స్కాన్స్ ఉంటాయి, గర్భిణీ స్త్రీలకు బ్లడ్ టెస్టులు ఉంటాయి. ప్రతి ట్రైమిస్టర్లో అంటే 3 నెలలకు ఒకసారి చికిత్స చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. 5 కిలోమీటర్లు నడుస్తారు వీళ్ళు. ఇది సిర్పూర్ నియోజకవర్గం, మా నియోజకవర్గమే. మురళిగూడ గ్రామానికి చెందిన 6 గర్భిణీలు నెలవారీ చికిత్సల కోసం మంగళవారం మండల కేంద్రంలోని పిహెచ్సికి వెళ్లేందుకు అష్టకష్టాలు పడ్డారు. 102 వాహనంలో ఆసుపత్రికి వెళ్ళి చికిత్సలు చేసుకోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి 102 వాహనం అందుకోవడానికి 5 కిలోమీటర్లు నడవాలి.
ఇది పరిస్థితి. 5 కిలోమీటర్లు బురదలో నడిచిన గర్భిణులు దారి కష్టాలు దాటేదెప్పుడు? ఆసుపత్రికి వెళ్లేందుకు గర్భిణుల అవస్థలు. కిలోమీటర్ల దూరం బురదలో నడక. ఇది ఇంకొక గిరిజనుడు. ఇది మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం. ఇది కోనంపేట. జింజిరి జశ్వంత్ అనే వ్యక్తి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతా ఉన్నాడు. మూర్ఛ వ్యాధి వస్తే రోడ్డు సరిగ్గా లేక అక్కడ వాహనం రానంటే వాళ్ళ తండ్రి ఎడ్ల బండి కట్టుకొని తీసుకుపోతుండు హాస్పిటల్కి. మన మార్గ మధ్యలో చనిపోయాడు. ఇది నిజమైన పరిస్థితి. దీనికి అద్దం పడుతుంది. ఈ విధంగా ఉంటే సీతక్క గారు ఏం చెప్తారు? త్వరలో 4 ఏళ్లలో ప్రతి ఊరికి తారు రోడ్లు, వాగులపై వంతెనలు. ఈనాడు ముఖాముఖిలో మంత్రి సీతక్క గారు పంచాయతీరాజు మినిస్టర్ కూడా, ఆదివాసీ మహిళ కూడా, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రేవంత్ రెడ్డి గ్రూప్లో ఇంపార్టెంట్ మెంబర్ కూడా. అటుపోతే ఇవాళ మా జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి కూడా. వీరి బాధ్యత రహితమైన లెక్కలు చూడండి ఎట్లున్నాయి అనేది. ఇది పరిస్థితి అట్లా ఉంటే రోడ్ల పరిస్థితి ఈ ములుగు జిల్లా వెంకటాపురంలో ఎట్లున్నది ఒకసారి చూడండి. ములుగు జిల్లా వెంకటాపురం నుంచి భద్రాచలం వైపు వెళ్ళే రహదారి దుస్థితి ఇది మీ జిల్లాలోనే. కాబట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఎందుకు ఈ విషయాలు తెలియజెప్పాల్సి వస్తుందనంటే, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పేరిట మీరు వేడుకలు చేసి ఆదివాసులకు ఏదో మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఒక్క కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతాల్లో అనుమతుల కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంటుకు కొంత మొత్తం చెల్లించాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఎప్పుడైనా అక్కడ రోడ్డు వేయాలన్నా లేకపోతే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా ఫారెస్ట్ మిటిగేషన్ మెజర్స్ కోసం డబ్బులు చెల్లించాలి. 12 కోట్ల రూపాయలు చెల్లించకపోవడంతో ఈ గిరిజనుల గ్రామాలకు రోడ్లు వేయలేని పరిస్థితి. ఈ 12 కోట్లు గత 5-6 సంవత్సరాలుగా గవర్నమెంట్ చెల్లిస్తలేదు, ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు, గిరిజన గ్రామాలకు ఇవాళ రహదారి సౌకర్యం ఏర్పడతలేదు. అట్లాంటి పరిస్థితి ఇవాళ దాపురించింది. మొత్తంగా పల్లెల్లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పాలన పూర్తిగా పడకేసింది. ఎక్కడా ఒక్క రూపాయి పని కూడా జరిగే పరిస్థితి లేదు. బ్లీచింగ్ పౌడర్ కొనే పరిస్థితి లేదు. ఇవాళ స్వచ్ఛదనం పచ్చదనం అనే 5 రోజుల డ్రామా కార్యక్రమం మొదలుపెట్టినరు. స్వచ్ఛదనం పచ్చదనం కింద చెట్లు నాటే కార్యక్రమం ఉంది కదా, దానికి చెట్టు మొక్క నాటిన తర్వాత ట్రీ గార్డ్ పెట్టడానికి కూడా డబ్బులు లేవు. ఒక్క రూపాయి చెల్లించలే. గతంలో ప్రభుత్వం పట్టణ ప్రగతి పల్లె ప్రగతి అని చెప్పినప్పుడు కార్యక్రమాలు ఇచ్చినప్పుడు కొంత మొత్తం విడుదల చేసేది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ఫ్రీగా చేయాలి. గ్రామాల్లో ఎంత పరిస్థితి ఎంత దారుణం అంటే ఇవాళ సర్పంచులు లేరు. సర్పంచుల పదవీకాలం అయిపోయింది, వాళ్ళు పట్టించుకుంటలేరు. కార్యదర్శులకు పంచాయతీ కార్యదర్శులకు అప్పచెప్పారు. పంచాయతీ కార్యదర్శులు జేబుల నుంచి ఖర్చు పెట్టాలి. సరే, మీరు పర్మనెంట్ ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళు జేబుల నుంచి ఖర్చు పెడతారు. కానీ అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు ఏం చెప్తున్నారు? మీరు జేబుల నుంచి ఖర్చు పెట్టండి తర్వాత ఇస్తామని చెప్తున్నారు. ఈ అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు 5 నెలలుగా జీతాలు లేవు. జీతాలు లేని వ్యక్తులు ఎట్లా ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి, ఎట్లా పల్లెల్లో పాలన నడవాలి అనేది ఒకసారి ఆలోచన చేయాలి. పూర్తిగా పల్లెల్లో పాలన పడకేసింది. 9 నెలలుగా 9 రూపాయల పనులు కూడా జరగలేదు. ఎక్కడ లైట్లు పెట్టే పరిస్థితి లేదు, ఇంత బ్లీచింగ్ పౌడర్ చల్లే పరిస్థితి లేదు, ఎక్కడన్నా బురద ఉంటే అక్కడ కొంచెం మొరం వేసే పరిస్థితి లేదు. పూర్తిగా గాడి తప్పింది పల్లెల్లో వాతావరణం. నేను 89లో మొదటిసారి మా తండ్రి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి రాజకీయాలను దగ్గర నుంచి చూస్తున్నా కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఎన్నడూ కూడా లేదు. అసలు ఎటుపోయింది ఈ రాష్ట్రం, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది మాకు ఇంకా అంతుబట్టని పరిస్థితి. ఇవాళ 9 నెలల్లో గ్రామ పంచాయతీలకు 1 రూపాయి విడుదల చేయని మంత్రి గారు ఇవాళ కేంద్ర పథకాలు, ఉపాధి హామీ పథకం, హెల్త్ మిషన్ వంటి పథకాల నుంచి 2100 రూపాయలు 2100 కోట్లు 2100 crores దీన్ని డైవర్ట్ చేశారు. మార్చి-ఏప్రిల్లో వచ్చిన నిధులు ఇవి. అట్లనే 500 కోట్లు 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదల చేశారు. ఆ పైసలు కూడా ఇవ్వలే. గ్రామ పంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా వారికి సంక్రమించిన హక్కుల ద్వారా వారికి రావాల్సిన వాటా ఏదైతే కేంద్రం ఇస్తుందో దాన్ని కూడా చెల్లించే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. అన్నిటికీ తరుణోపాయం ఏంటంటే
రుణమాఫీ తర్వాత మేము డబ్బులు ఇస్తామని. ఈ రుణమాఫీ ప్రహసనం ఎంత తొందరగా ముగిస్తే అంత బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ 15 ఆగస్టు నాటికి వీళ్ళ రుణమాఫీ డ్రామా అంతా ముగిస్తే కనీసం పల్లెల్లో పట్టణాల్లో మున్సిపాలిటీల పరిస్థితి కూడా పూర్తిగా తీసికట్టు. ఇవాళ ఏ మున్సిపాలిటీ చూసినా కనీసం వాళ్లకు మినిమం మెయింటెనెన్స్ కోసం కూడా డబ్బులు లేవు. చాలా మున్సిపాలిటీల్లో ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉంటారో వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, విధులకు గైర్హాజరవుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారేమో చాలా బిజీ ఉన్నారు అమెరికా పర్యటనలో. వారు మన టూర్కు పోయినరా లేకపోతే ఇంకేదైనా వేరే వ్యవహారం చక్కబెట్టడానికి పోయినరా మాకు తెలియదు. కానీ ఇక్కడున్న ప్రభుత్వ యంత్రాంగం కానీ మంత్రివర్గంలో ఉన్న సభ్యులు కానీ ఎవరు కూడా పాలన మీద పట్టు సంపాదించే ప్రయత్నం చేయట్లేదు. మాకు ఉన్న తీవ్రమైన ఆక్షేపణ ఏంటంటే గిరిజన మహిళగా పంచాయతీరాజ్ లాంటి ఇంపార్టెంట్ శాఖలో ఉన్న మంత్రిగా మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క గారి మీద మాకు చాలా నమ్మకం ఉండే. కానీ ఇవాళ మా నమ్మకం పూర్తిగా సడలిపోయే పరిస్థితి. కాబట్టి వెంటనే ఒకవేళ పరిస్థితి మీరు ముఖ్యమంత్రి గారి గారిని డబ్బులు అడిగి డబ్బులు తీసుకురాలేని పరిస్థితిలో ఈ పదవిలో ఉండి కూడా పెద్దగా లాభమేం లేదు. మీరు ఒకవేళ మేమందరం అనుకున్నాం మీరు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిండ్రు, మీరు చాలా మాకు న్యాయం చేస్తారు అని వెనకటికి మేము అనుకున్నాం. ఇవాళ సీతక్క గారి పరిస్థితి కూడా చాలా దారుణంగా తయారైంది. ఎక్కడ ఒక రూపాయి తన డిపార్ట్మెంట్లో డబ్బులు శాఖలో డబ్బులు లేవు అని చెప్తున్నారు. అటుపోతే మా ఉమ్మడి గిరిజనులు ఆదుకునే పరిస్థితి కూడా 2-3 రివ్యూ మీటింగ్స్ పెట్టిర్రు. రివ్యూ మీటింగ్ మధ్యలో కూడా ఎక్కడ ఒక రూపాయి పని కూడా జరగలేదు. పని జరగకుండా రివ్యూ మీటింగ్స్ పెట్టే పరిస్థితి. మళ్ళీ అటుపోతేనేమో మేము 4 ఏళ్లలో అన్ని గ్రామాలకు తండాలకు తారు రోడ్లు వేస్తామంటారు. ఎక్కడి నుంచి తారు రోడ్లు తెస్తారు వీళ్ళు? తారు రోడ్లు ఎక్కడి నుంచి తేవాలి ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి 4 ఏళ్లలో ప్రతి ఊరికి తారు రోడ్లు వాగులపై వంతారు. వెనకడికి సామెత ఉన్నది, ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగురుతా అన్నదట. ఇట్లనే ఉంది ప్రభుత్వ పరిస్థితి. మీరు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బేసిక్ ఫెసిలిటీస్ గ్రామాల్లో ప్రొవైడ్ చేయకుండా మీరు గాలిలో మేడలు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖకు నిధులు విడుదల చేయలేని ప్రభుత్వం ఎక్కడ ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడ కూడా ఉండదు. ఏ భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి ఉండదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఇంత దయనీయంగా ఈ పరిస్థితి తయారైంది అనేది మీరు ఒకసారి ఆలోచన చేయాలి. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ విషయాల మీద మేము అసెంబ్లీలో చాలా విషయాల మీద మాట్లాడినాం. కానీ ప్రభుత్వ స్పందన అందంత మాత్రమే. ఎమ్మెల్యేలకు కనీసం మీరు ఇస్తానన్న ఏసీడీపీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చేది. ఈ ప్రభుత్వం కూడా ఇస్తుందని ఆశించడం. ఏప్రిల్ 1వ తారీఖున ఫండ్స్ రిలీజ్ కావాలి. ఏప్రిల్ 1వ తారీఖున ఫండ్స్ రిలీజ్. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఇప్పటి వరకు ఉలుకు పలుకులేదు. మేము అసెంబ్లీలో ప్రశ్నిస్తే దాటవేశారు. అసలు కనీసం కూడా చెప్పలేదు. ఎంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ఆలోచన చేయాలి. కనీసం మాకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులను మాకు రావాల్సిన నిధులను కూడా ఆపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. పూర్తిగా పాలన గాడి తప్పింది. ఈ రాష్ట్రం ఎటుపోతుందో ప్రభుత్వానికి తెలియట్లేదు. మంత్రులు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎవరి సంపాదనలో వాళ్ళు బిజీ ఉన్నారు. ఇవన్నీ పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు పోతారట. స్థానిక సంస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. వీళ్ళు రాజీవ్ గాంధీ గారి పేరు చెప్తారు ఎప్పుడు కూడా. రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు అధికారాలు కల్పించారు. మరి అటువంటి పరిస్థితుల్లో వారు కనీసం వారి పేరు పెట్టుకున్నందుకు వారి పార్టీకి చెందిన వారమని చెప్పుకున్నప్పుడైనా కనీసం ఈ రాజ్యాంగబద్ధంగా వారికి రావాల్సిన వాటా కానీ నిధులు కానీ ఇచ్చే ప్రయత్నం అన్న చేయాలి. అది కూడా చేయట్లేదు ఈ ప్రభుత్వం. పూర్తిగా గ్రామాలను స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశారు. నేను ఒక్కటి చెప్తున్నా, ప్రజలకు కానివ్వండి, స్థానిక సంస్థల ప్రతినిధులు, మాజీ ప్రతినిధులు కానివ్వండి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరికి గుణపాఠం చెప్పి తీరాలి. మేము అసెంబ్లీలో అడిగినాం,
గత ప్రభుత్వం కొన్ని పనులు చేసింది, వాటికి బిల్లులు రాలేదని అంటే మంత్రులు లేచి అవాకులు చవాకులు వేలుస్తూ ఉంటారు. ఏమంటారు? గత ప్రభుత్వం చేసిన దానికి మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి? అది ఏదైనా టెండర్ పిలిచినా కానీ ఏదైనా పని ప్రభుత్వ తరపున చేస్తే అది రాజ్యాంగబద్ధంగా ఆ పని ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ అని రాస్తారు. ఇన్ ద నేమ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అని ఎప్పుడు కూడా రాయారు. గవర్నర్ అంటే గవర్నర్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్, గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ ఇన్స్టిట్యూషన్ని మనం గౌరవించాలి. మేము ప్రశ్నిస్తే జిహెచ్ఎంసీ మీద మాట్లాడుతూ 1200 కోట్ల బకాయిలు ఉన్నాయి, వాళ్ళకి ఎప్పుడు డబ్బులు ఇస్తారంటే ఆ ప్రభుత్వం చేసిన బకాయిలు మాకేం సంబంధం అన్నట్టు మాట్లాడారు ఇద్దరు మంత్రులు లేచి. ఏం పరిస్థితి? ఈ పరిస్థితికి కారణం ఎవరు అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. తప్పకుండా ఇవన్నీ విషయాలు ఇట్లా ఉంటే ముఖ్యమంత్రి గారు కేవలం కొడంగల్కు, ఆయన నారాయణపేట జిల్లాకు, వికారాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి గారినే వ్యవహరిస్తున్నారు తప్పించి వేరే ప్రాంతాలకు ముఖ్యమంత్రి అయిన సోయి ఆయన మర్చిపోయినట్టున్నాడు. చూడండి, ఇవాళ 9/8 నాడు వచ్చిన ఈ ప్రొసీడింగ్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నారాయణపేట్. వీళ్ళు చూడండి, ద గవర్నమెంట్ has accorded permission for engaging the services of 284 academic instructors. అకాడమిక్ గతంలో విద్యా వాలంటీర్లు ఉండేవాళ్ళు. ఎక్కడైతే టీచర్లు లేని చోట లోకల్గా అవైలబుల్ ఉన్న చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళను విద్యా వాలంటీర్లుగా పెట్టుకున్నారు. దాని పేరు మార్చారు ఇప్పుడు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్, పాలిష్డ్ వే, యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. డిఈఓ ఆఫ్ నారాయణపేట్ ప్రొసీడింగ్స్లో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము 284 మంది అకాడమిక్ విద్యా వాలంటీర్లు నియమిస్తున్నాం. ఎక్కడ నియమిస్తున్నాం? మొత్తంగా అటు నారాయణపేట, ఇటు వికారాబాద్ జిల్లా, ఎక్కడ నియోజకవర్గం అంతా కొడంగల్ జిల్లాలోని ఆయన 9 మండలాలకు 284 మందిని అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని అపాయింట్ చేసుకుంటున్నారు. మా జిల్లాలో నేను లెక్క తీసిన ఇవాళ 500 ఎస్జిటి పోస్టులు ఖాళీ ఉన్నాయి. టిఎస్సి ద్వారా వాళ్ళు ఫిల్ చేస్తామన్నాయి 234 వరకే ఉన్నాయి. మిగతా వాళ్ళకన్నా కనీసం అక్కడ చదువులు కుంటుపడకుండా పిల్లలకి పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. తప్పకుండా ఈ విద్యా వాలంటీర్లను కేవలం కొడంగల్కే పరిమితం చేయకుండా మీరు ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయి కేవలం కొడంగల్కు ముఖ్యమంత్రి అని అనుకుంటే మేమేం చేయలేం. కానీ మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా మీరు ఇటువంటి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ విద్యా వాలంటీర్లను అపాయింట్ చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ వివక్ష ఏ నిధులు వచ్చినా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పోతే ఫస్ట్ కొడంగల్కి పోవాలి, తర్వాత మధిరకు పోవాలి, తర్వాత ఎప్పుడు రాష్ట్రంలో జిల్లాలకు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఈ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. వీళ్ళ పాలన మీద పట్టులేదు, అధికారులు వీళ్ళ మాట వింటలేరు, అధికారులు మన్మానీ చేస్తున్నారు, మంత్రులు ఎవరి సంపాదనలో వాళ్ళు మునిగిపోయారు. కాబట్టి ఈ విధానం మారాలే. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళు పంచాయతీలను ఏ విధంగానైతే నిర్వీర్యం చేసిరో దానికి తగిన గుణపాఠం ప్రజలు చెప్తారనే సంపూర్ణ విశ్వాసం, ప్రగాఢ నమ్మకం నాకున్నదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. శుద్ధాబద్ధం. అటవీ హక్కుల చట్టం 2005లో వచ్చిన మాట వాస్తవం. ఆ అటవీ హక్కుల చట్టం ద్వారానే గత సంవత్సరం కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులకు తెలంగాణ రాష్ట్రంలో కొంత మేరకు పోడు పట్టాలు ఇచ్చిన మాట కూడా వాస్తవం. ఆ చట్టం ఉంటేనే కదా, ఆ చట్టాన్ని కేంద్రం పరిరక్షిస్తేనే కదా ఇవాళ రాష్ట్రం అమలు చేసింది. అట్లనే రోడ్లకు ఏమైందనంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, పులులు తిరిగే ప్రాంతాలు, ఇప్పుడు మా దగ్గర కవ్వాల్ టైగర్ రిజర్వ్, అవతల మహారాష్ట్రలో తాడోబా అందేరి, ఈ రెండింటి మధ్యలో టైగర్ కారిడార్ ఉన్నది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఈజ్ అన్ యాక్టివ్ ప్లేయర్. ముందట్లాగా ఫారెస్ట్ పర్మిషన్స్ రావడం, అప్పుడు పర్మిషన్ అప్లై చేయకుండా నడిచింది, కానీ ఇప్పుడు అట్లా లేదు. నేషనల్ బోర్డ్, వైల్డ్ లైఫ్ బోర్డు ఉంది, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్, ఇవన్నీ వివిధ డిపార్ట్మెంట్ శాఖల మధ్య సమన్వయం అవసరం. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఫారెస్ట్ మిటిగేషన్ మెజర్స్ కోసం ఎవరైనా, ఇప్పుడు మైనింగ్ కోసం ఒక ఫారెస్ట్ ల్యాండ్ తీసుకుంటే ఆ మైనింగ్ ఏజెన్సీ తప్పకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు తగిన రుసుము చెల్లించాల్సిందే. మైనింగ్ వల్లైనా నేషనల్ హైవే అథారిటీ కూడా చెల్లించాల్సిందే. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా చెల్లించాలి. అక్కడికి వచ్చే వరకు మేము చెల్లించకుండా ఈ ఫారెస్ట్ మిటిగేషన్ మెజర్స్ మాకు లేకుండా మాకు అనుమతులు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం అడిగితే అది తప్పు. మీరు ఎస్టిమేట్ తయారు చేసినప్పుడే, టెండర్ వేసేటప్పుడే దానికి తగ్గట్టు ఫారెస్ట్ మిటిగేషన్ మెజర్స్ కోసం స్పెషల్ ప్రావిజన్ పెట్టాలి. అది లేకనే మనం వెనుకబడుతున్నాం. అటవీ అనుమతులు ఇవ్వడంలో జాప్యం కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో జాప్యం. దానివల్ల సమస్య జటిలమవుతుంది.
వీళ్ళు ఎట్లా గ్రామాలకు తండాలకు ఎట్లా రోడ్లు వేస్తారో చూడాలి. 9 నెలలుగా 9 రూపాయలు అని వీళ్ళు వెనకటికి ఏదో మాకు ఉత్తర తెలంగాణ సామెత ఉన్నది, మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగా నూనె అని. వీళ్ళు పైన పైన ప్రచార పటాటోపం కోసం వీళ్ళు వ్యవహరిస్తున్నారు తప్పించి వాస్తవంగా గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. అసలు ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదు. ఏమైనా పని చేద్దామనంటే కలెక్టర్ల దగ్గర కంటింజెన్సీ ఫండ్ లేదండి, కలెక్టర్ల దగ్గర ఒక రూపాయి లేదు. మా దగ్గర అంటే మా ఏసీడీపీ నిధులు మీరు ఇయ్యమనుకున్నారా ఇస్తామనుకున్నారా తర్వాత, కానీ కలెక్టర్ల దగ్గర కామన్ గుడ్ ఫండ్ కానివ్వండి లేకపోతే కంటింజెన్సీ ఫండ్ కానీ ఒక్క రూపాయి లేదండి. మా గిరిజన ప్రాంతాలకు సింగరేణి ప్రాంతాల్లో డిఎంఎఫ్టి ఫండ్స్ ఉండాలి, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ అని, అది కేంద్ర ప్రభుత్వ చొరవ వల్లనే అది అయింది. ఆ ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు పూర్తిగా. రుణమాఫీ కోసం అన్ని విధాలుగా అన్ని ఫండ్స్ డైవర్ట్ చేసి అందులో ఆ కిస్తీలో వేసారు. పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడ కేంద్ర ప్రభుత్వం గిరిజన ఇవాళ మీరు ఇవాళ ప్రధానమంత్రి జన్మన్ యోజన అని పెట్టారు. ఆదిమ జాతి గిరిజనుల కోసం ప్రధానమంత్రి స్పెసిఫిక్గా లాస్ట్ ఇయర్ ఎవరైతే పీవీటీజీలు అంటారు, ప్రిమిటివ్ అండ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఆఫ్ ఇండియా, మా దగ్గర కులాం తౌటి అనే గిరిజన ఆదిమ జాతి గిరిజనులు ఉంటారు, అంతరించిపోతున్న ఆదిమ జాతి గిరిజనులు వారి కోసం స్పెసిఫిక్గా 24,000 కోట్ల రూపాయలతోటి కొత్త పథకం పెట్టి గ్రామాలకు రోడ్లు, ఇండ్లు, వారికి లైవ్లీహుడ్ కోసం గేదెల పెంపకం కానివ్వండి, కోళ్ళ పెంపకం కానీ వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళకు ఉపాధి కల్పించే కార్యక్రమం చేస్తాం ప్రభుత్వం గిరిజనుల పట్ల. గిరిజనులు మధ్య భారతదేశంలో ఒకప్పుడు మొత్తం ఏదైతే తీర ప్రాంతాల్లో వేరే సెటిలర్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు మధ్య భారతదేశంలో అందరూ కూడా గిరిజనులే. ఈ తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒరిస్సా, ఈ మధ్య భారతదేశంలోని గిరిజనులు అందరూ కనెక్టెడే, అందరికి కనెక్టెడే. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇవాళ ఉన్నారు, వారు ఒరిస్సాకు చెందిన సంతాల్ తెగ. మా దగ్గర కూడా ద్రౌపది, ద్రుపద అనే పేర్లు గిరిజన మహిళలకు ఉంటాయి. వాళ్ళందరూ ఇంటర్ కనెక్టెడ్. కాబట్టి వీరి కోసం తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఇతోకంగా సహకారం అందిస్తుంది. వీళ్ళు బట్టగాల్చి ముద్దు మీద చేస్తున్నారు. వీళ్ళు ఏందనంటే ఆడలేక మధ్యలో ఓడనట్టు వీళ్ళ వ్యవస్థ అట్లా తయారైంది.